సంవత్సరాల నుంచి మా లద్నూర్ రిజర్వాయర్ ఎప్పుడూ నిండుకుండలాగే ఉండేది. ప్రతి రైతు ఈ సమయం వచ్చిందంటే నీళ్లతోటి కలకలాడుతూ వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని సాఫీగా సాగించుకునేవారు. కానీ ఈ సంవత్సరం రిజర్వాయర్లో లేక దాదాపు 10 మండలంలో ఉన్న 10 గ్రామాలలో దాదాపు 1000 నుంచి 2000 ఎకరాల పంట ఎండడానికి సిద్ధంగా ఉంది. పంట ఎండక ముందే రైతు యొక్క గోసను అర్థం చేసుకొని లద్నూర్ రిజర్వాయర్కు నీళ్లు అందించాలి. ఒకవేళ నీళ్లు అందించని పక్షంలో ప్రభుత్వం యొక్క అధికారులను, ప్రభుత్వం యొక్క పెద్దలను ప్రతి ఇంటి ముందు ధర్నా చేయడానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు పోయి ధర్నా చేసి మా రైతుల యొక్క గోస ముట్టక ముందుకే, వాళ్ళ ఇంట్ల ముందు ధర్నా చేయకముందుకే లద్నూర్ రిజర్వాయర్ నీటితో నింపి రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నింపని పరిస్థితిలో ఉంటే, పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉంటే మాత్రం రైతుల యొక్క తడాకా ఏందో ప్రభుత్వానికి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ మేము రిజర్వాయర్కి అంటే బొమ్మకూరు రిజర్వాయర్కి వచ్చి అధికారులతో మాట్లాడినాం. వాళ్ళ చేతిలో కూడా ఏమీ లేదు. ప్రభుత్వమే ఇప్పుడు నాయకులే దీన్ని పట్టించుకొని నీళ్లు నింపి నీళ్లు అందించి అందరి కళ్ళలో సంతోషాన్ని చూడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. పంచిని మా లద్నూర్లో రిజర్వేర్ ఉంది. ఆ రిజర్వేర్ నమ్ముకొనే మరి వరి పంటలు వేయడం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేల ఖర్చు పెట్టి మరి పంటలు పండడానికి ఎంతో సంతోషంగా చేసినాము. ఇప్పుడు చూసినట్లయితే మరి రిజర్వేర్లో సుక్క నీళ్ళు లేకుండా అయిపోయింది. మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. దీనివల్ల ఇప్పుడున్నటువంటి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబాలంతా మరి చనిపోయే పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి మా లద్నూర్ రిజర్వేర్లకు నీళ్లు వదిలి ఈ రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. ఒకవేళ ఆదుకోకపోతే ఇప్పుడున్నటువంటి ఈ 200 మందే కాదు, ఒక 1000 మందితోటి మరి బొమ్మకూరు పంప్ హౌసే కానీ అలాగే ఇంకా ఎక్కడికి పోయి ధర్నా చేయను మరి అక్కడికి పోయి ధర్నా చేయవలసి ఉంది. కనుక వెంటనే స్పందించి మా రైతులను ఆదుకోవాలి. లేకపోతే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇక ముందు కూడా మరి వెనకట అన్నారు కాంగ్రెస్ అంటే కన్నతల్లి అన్నారు. ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము మరి కఠినమైన ప్రభుత్వము, మరి ప్రాణాలు తీసే ప్రభుత్వంగా మారిపోయింది. కనుక ఈ రైతులు ఆదుకోకపోతే మరి దేశం ఉండదు. దేశం కూడా మరి ఈ యొక్క దేశమే కాదు మన రాష్ట్రమే ఉండదు. కనుక తొందరగా అర్థం చేసుకొని ప్రభుత్వం స్పందించి నీళ్ళు వదిలి మా రైతులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.